పిల్లలు ఇష్టంగా తినేలాగా అలాగే రెసిపీ తొందరగా అయిపోయేలాగా చపాతీ ఎగ్ రోల్ క్రీమ్ని ఇప్పుడు చేసుకుందాము. చపాతీని తీసుకొని ముద్దలాగా చేసేసి దీన్ని మీడియం సైజులో లాగా చపాతీలాగా తాల్చుకొని వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగంత సాల్ట్ వేసుకొని దీంట్లోకి తగినన్ని ఎగ్స్ని పగలగొట్టుకోండి. నేను ఇక్కడ 2 ఎగ్స్ని వాడుతున్నాను. ఇప్పుడు 2 ఎగ్స్ని వేసిన తర్వాత దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత వీటిని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసి ఇప్పుడు పెంక తీసుకొని దీనిపై తాల్చుకున్న చపాతీని ఒకవైపు మాత్రమే వేయించుకోవాలి. ఒకవైపు వేయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని అదే పెంకపై కొద్దిగంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆమ్లెట్ లాగా దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం ఏ వైపు అయితే వేయించుకున్నామో ఆ వైపుని ఆమ్లెట్ పైన పెట్టేసుకొని ఇప్పుడు అంటుకున్న తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చేస్తే చపాతీ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 వైపులు బాగా వేయించుకున్న తర్వాత తీసేయడమే. ఇప్పుడు దీన్ని రోల్ని మిక్స్ చేసుకోవడమే. ఇందులో క్రీమ్ వేయడం మర్చిపోయాను. మీరు క్రీమ్ని వేసుకోండి, మయోనీస్ని కానీ టమాటో సాస్ని కానీ. అంతే, మన రోల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా పిల్లలకి ఇచ్చేసాను. వాళ్ళు ఎంత ఇష్టంగా తిన్నారో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి.